పన్నిన కుట్రకు హరీష్ రావు గారు దానికి సంబంధించిన మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు మరి వివరించాలని అసెంబ్లీలో వారు వచ్చారు. మరి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ నివేదికను వినిపించుకోకుండా మరి కాళేశ్వరం అనగానే 3 బ్యారేజీలు, 15 రిజర్వేర్లు, 19 పంప్ హౌజులు, మరి 200 చిల్లర 23 పైచిలుకో కిలోమీటర్ల దూరం, మరి 100 టీఎంసీల నీళ్లు సామర్థ్యం గల అది. మరి భారతదేశంలో అంత పెద్ద ప్రాజెక్టు కేసీఆర్ కు పేరు వస్తుందని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వారికి జీర్ణించకుండా మరి వారి గద్దెను ఎక్కింది నుంచి ఒక్క పిల్లర్ కు సిమెంట్ బస్తా లేకుండా మరి దానిపైనే రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా మరి కేసీఆర్ గారికి ఎక్కడ కాళేశ్వరం పేరు వస్తుందని ప్రతిసారి ఏ మీటింగ్ అయినా సరే ఈ తెలంగాణలో ఎక్కడ జరిగిన బహిరంగ సభలు గాని 4-5 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకుంటూ మరి కాళేశ్వరం పైన చెప్తున్నారు. మరి కాళేశ్వరం అంటే చిన్న పని కాదు, మీరు మీతో చేత కాదు కానీ ఎక్కడ మాట్లాడినా అక్కడ కేసీఆర్ గారిని మరి మీరు విమర్శిస్తున్నారు. దీనిపైన ఈరోజు తెలంగాణ మొత్తం అందరు గుర్తుపడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో తెలుస్తున్నారు. చిన్న కార్యకర్త కాదు, ఓటర్ నుంచి చిన్న మనుషులు కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు ఈ రాజ్యం వెళ్తున్నారు, తెలంగాణ వెళ్తున్నారు, వారికి మాత్రం చిత్తశుద్ధి లేదు. దయచేసి ఇంకోసారి ఏం లేదు, లోకల్ బాడీలో మరి వారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం గెలవాలని మరి ఇది కేసీఆర్ గారికి చెడ్డ పేరు తేవాలని అనుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితులు కాదు. కాంగ్రెస్ లారా మీరు అర్థం చేసుకుంటే ఈ రోజు రాజకీయం ప్రతి ఒక్క చిన్న పిల్లని తెలిసిపోయింది, ప్రతి ఓటర్కి తెలిసిపోయింది. మీ అశ్రద్ధ మొత్తం అయితే అసమర్థ, మీకు పాలించే చేతగా దిగిపోర్రి. కానీ కేసీఆర్ మీద అనుచిత వాక్యాలు చేయకూర్రి. వాళ్ళు మహనీయులు, భారతదేశంలో లేని మరి ఇది కాళేశ్వరం కట్టినారు. మీరు ఎంత అన్నా లేకున్నా ఎప్పటిదాకా తెలంగాణ ఉంటుందో అప్పటిదాకా కేసీఆర్ గారు అమరు ఉంటారు. ఎప్పటిదాకా కేసీఆర్ ఉంటారో అప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు నీళ్లు సప్లై చేస్తారు. భారతదేశంలో కేసీఆర్ ఒకటే ఆలోచించినారు, ఒక్క ఎకరానికి కూడా భారతదేశం నీళ్లు ఇవ్వచ్చని వాళ్ళు అనుకున్నారు. అందుకే ముందు తెలంగాణలో చేసి చూపించారు. వాళ్ళ ఘనత ఎక్కడ లేదు. మీరు తిరుగుతామంటే తుడిచేది కాదు. ఎప్పటిదాకా కేసీఆర్ గారు ఉంటారో అప్పటిదాకా కాళేశ్వరం పేరు ఉంటుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి వీళ్ళు ఎన్ని అనుచిత మాటలు చెప్తున్నారో ఆ అన్ని సాక్ష్యాలతో మరి ఫైల్ తీసుకొని మరి అసెంబ్లీకి వస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు మాట్లాడింది మరి ఇది బయటపడుతుందని మరి కేరళకి వెళ్ళిపోయినారు. ఎప్పటికైనా మీ కేరళ వెళ్ళిపోయినా హరీష్ రావు గారు మొత్తం కాళేశ్వరం చిట్టా మీరు ఎన్ని కూడా కేసీఆర్ మీద ఎన్ని అవచిత వాక్యాలు చేసినా అన్ని వాళ్ళు లెక్క పెట్టి అన్ని చేసిండ్రు. మీరు ఎన్ని అయినా ఈ లోకల్ బాడీలో మీరు గెలవాలని మీకు తెలిసిపోయింది. ఏం చేసినా కూడా ఈ ప్రజల్లారా మీకు అందరు దండం పెడుతున్నా. వీళ్ళు ఓట్లతో మనకు సతాయిస్తుండ్రు. రేపు మీరు ఈ ఓట్లతోనే వీరికి బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.